హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఎండలు చాలా బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ కువైట్‌లో గానీ, అక్కడ ఇండియాలో గానీ ఎవరికైనా ఈ వీడియో చాలా ఉపయోగపడతదనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదండి. ఇప్పుడు పొద్దున తీసుకొని అలాగే కొంచెం జీలకర్ర, వాము, సోపు, అల్లము, నిమ్మకాయ అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ ఏసేసి మిక్సీలో బాగా మెత్తగా కొట్టుకోవాలనమాట. కొట్టుకున్న వాటిని ఇలా పక్కకైతే వడగట్టేసుకొని తర్వాత మనం ముందుగానే సజ్జా గింజలు నానబెట్టుకోండాలి. అవి వచ్చేసి ఈ ఐస్ వాటర్‌లో అన్నీ ఆటిల్లో గుంతల్లో రొంత రొంత పోసేసి ఇదొచ్చేసి జ్యూస్ వచ్చేసి అవంతా మొత్తం దాంట్లో పోసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే గడ్డయిపోతదనమాట. ఇలా గడ్డయిన తర్వాత మనం నిద్ర లేవగానే కొంచెం తేనేసుకొని హాట్ వాటర్ పోసుకొని తాగితే పొద్దున్నే మన ఒంట్లో కొవ్వంతా కరిగిపోతది. చాలా బావుంటదనమాట. డైట్‌కి కూడా చాలా ఉపయోగపడతది. స్మెల్ వస్తా మంచిగా ఎందుకంటే పుదీనా వేసాము, అలాగే అల్లము, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. మాకిలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే పల్చగా మజ్జిగ చేసుకొని, వచ్చేసి 5, 6 ఐస్ బిళ్ళలు వేసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని, మంచిగా మంచి ఎండకు గాని ఇలా చేసుకొని తాగితే చాలా బాగా ఉపయోగం ఉంటదనమాట. ఎందుకంటే ఎండకు కొంచెం బెట్టున్నా, వేడున్నా, నీరసంగా ఉన్నా అన్నిటికి చాలా బాగా ఉపయోగపడతది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేవగానే పడగడపన హాట్ వాటర్‌లో తాగితే చాలా ఉపయోగాలున్నాయన్నమాట. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే.